పరిశుద్ర పరలోకమందు మా తండ్రి, సృష్టికర్తమైన మా తండ్రి, సకల సత్యానికి మూలమైన వాడా, నీకు వందనములు. నీ మహిమను, నీ శక్తిని వర్ణాతీతము. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము. నీ పరిపూర్ణమైన జ్ఞానానికి మేము నమస్కరిస్తున్నాము. ఈ ఉదయకాలమున మీ కుమారుడైన యేసుక్రీస్తు వారు సత్యదేవుడని ప్రకటిస్తుండగా మా మాటలను, మా ఆలోచనలను దీవించండి. మీ సత్యము మమ్మల్ని బలపరచునుగాక. ప్రతి ఒక్కరి హృదయంలో నీ యొక్క సత్యాన్ని, జీవాన్ని దేవా కలుగజేయమని విన్నవారిని, ప్రార్థించిన వారిని కూడా నీ యొక్క మాటలు దీవెనకరంగా ఉండుటకు సహాయము చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూసెను దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునం. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూసెను దేవుని కార్యాలు. పలుగాగ్నిలోకం నిందించిన, ఏకాకివై నీవు రోధించిన, అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలలు వంచేరు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలలు వంచేరు ఇక ముందు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునం. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచెను దేవుని కార్యాలు. అనుకునని శ్రమలెన్నో ఎదిరొచ్చిన, ఆత్మీయుల ప్రేమని దురించిన, అసమానమైన నా దేవుని బలమైన బాహువు నిన్ను వీడునా. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేవు కని విందు. యేసు నిలిచాడు నీ ముందు, నీవు చేసేవు కను విందు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునం. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచెను దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచెను దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. ఈ ఉదయకాల సమయమందు పరిశుద్ధ గ్రంథము నుంచి మనము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. సృష్టికర్తగా యేసు, సృష్టికర్త అయిన యేసు గురించి మనము కొన్ని మాటలు ధ్యానించుకుందాము. యోహాను 1:1, ఆదియందు వాక్యముండును, వాక్యం దేవుడై ఉండును, యేసు ఆదిలోనే దేవుడుగా ఉన్నాడని రుజువు అవ్వింది. దేవుడు ఆదియందు ఎవరిని సృష్టింపబడకముందే యేసయ్య ఉన్నట్టుగా మనము గ్రహించగలుగుతున్నాము. అలాగే 1 యోహాను 5:20 చూసుకుంటే, ఆయనే యేసుక్రీస్తు. ఆయనే అంటే మనం ఎప్పుడు కూడా చెప్పుకునేది ఏంటంటే యేసుక్రీస్తు సత్యదేవుడును నిత్యజీవమయ్యే ఉన్నాడు. సత్యదేవుడును నిత్యజీవమై ఉన్నాడు.
అత్యంత స్పష్టమైన ఆధారం, అత్యంత స్పష్టమైన ఆధారం ఇక్కడ మనకు కనబడుతుంది. సత్యదేవుడు నిత్యజీవమై ఉన్నాడు. అయితే తీతుకు 2:13 చూసుకుంటే, మహాదేవుడును మన రక్షకుడై యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు యేసును మహాదేవుడని పిలుస్తుంది. మహాదేవుడని పిలువబడ్డాడు యేసయ్య. అలాగే యోహాను 20:28 చూసుకుంటే, తోమా యేసును చూసి నా ప్రభువా నా దేవా అని బోధించాడు. యేసు దీన్ని అంగీకరించి ఉన్నారు. అయితే హెబ్రీలకు 1:8 చూసుకుంటే, తండ్రి అయిన దేవుడే కుమారుని గూర్చి చెప్తూ దేవా నీ సింహాసనం నిరంతరము నిలిచినది అన్నాడు. దేవాతి దేవుడు సింహాసనం నిరంతరము నిలిచినది అని తండ్రి అయిన దేవుడే కుమారుని గూర్చి చెప్తూ ఇక్కడ చెప్పుకొనిచున్నాం మనం. రోమియోలకు 9:5 చూసుకుంటే, క్రీస్తు శరీరరీతిగా పుట్టెను, ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడు. యెషయా గ్రంథము 9:6 చూసుకుంటే, ప్రవచన వాక్యం ఆయనకు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడని పేరు పెట్టారు. ఆలోచనకర్త, బలవంతుడు, ఆశ్చర్యకారుడు మనం ప్రార్థన చేసుకుంటాం కదండి. నిత్యుడగు తండ్రి అని అతనికి పేరు పెట్టబడింది. అయితే దేవుడు సృష్టికర్తగా యేసు ఆయన ద్వారానే సమస్తము కలిగినని మనము యోహాను 1:3 కూడా వ్రాయబడింది. సృష్టికర్తగా యేసు ఆయన ద్వారానే సమస్తము కలిగెను. యోహాను 1:3 చూసుకుంటే, కలిగిందేది ఆయన లేకుండా కలగలేదు, దేవుడు లేకుండా ఏది కలగలేదట. సృష్టించబడిన వాడు దేవుడు కాలేడు, కానీ సృష్టించినవాడు దేవుడు. యేసు సృష్టికర్త, దేవుడే సృష్టించాడు కాబట్టి దేవుడు సృష్టికర్త. పాప క్షమాపణ, పాపాలను క్షమించే అధికారం కేవలం దేవుడికి మాత్రమే ఉంది. యేసు భూమి మీద పాపాలను క్షమించేవారు. మార్కు అధ్యాయంలో చూసుకుంటే మనము 2:5-7 చూసుకుంటే, ఇది కూడా క్షమాపణ కేవలం దేవుడి వల్ల మాత్రమే కలుగుతుంది. ఎవరి వల్ల క్షమించే స్వభావం, క్షమించే గుణము, క్షమించుటకు అర్హత లేదు. ఓన్లీ దేవుడికి మాత్రమే ఉంది. ఆరాధన కేవలం దేవుని మాత్రమే ఆరాధించాలని బైబిల్ చెప్తుంది. యేసు తన శిష్యుల నుండి, ఇతరుల నుండి ఆరాధనను స్వీకరించారు. ఇది కూడా మత్తయి సువార్తలోని 14:33 రాయబడి ఉంది. మనము సృష్టికర్త అయిన దేవుడి గురించి ఈరోజు ధ్యానించుకుంటున్నాం. సత్యవంతుడు, సృష్టికర్త, పాప క్షమాపణ, ఇవన్నీ కూడా దేవుడి వద్దనే మనకి కలుగుతున్నాయి. అయితే మనం యేసుక్రీస్తు సత్యదేవుడని నిరూపించే విధంగా మనము ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి రిఫరెన్స్లు తీసుకొని మనం చెప్పుకున్నాం కదండి. హృదయాలకు హత్తుకునే విధముగా దేవుడు మనల్ని తన వైపు ఆకర్షించుకుంటారు. అయితే యేసుక్రీస్తు ఆయనే సత్యదేవుడు. ఒక్క చిన్న కథ చెప్తానండి. వాక్యం రిఫరెన్స్లు చెప్పాను కదా. ఒక గ్రామంలో ఒక అంధుడు ఉండేవాడు. అతడు ఎప్పుడూ కూడా ఒకే ప్రశ్న అడిగేవాడట. అతని దగ్గరికి ఎవరైనా వెళ్తే సూర్యుడు ఎలాగుంటాడు, చంద్రుడు ఎలాగుంటారు అని అడిగేవాడట. అడిగితే ఆయన చాలాసార్లు రకరకాలుగా, ఆయన వెలుగు నిజంగానే అతనికి కనబడదు కాబట్టి చాలామందిని రకరకాలుగా అడిగేవాడు. ఒక అతను సూర్యుడు మంటలాగా ఉంటాడని అన్నారు. మరొక అతను సూర్యుడు గుండ్రంగా ఉంటారన్నారు. ఇంకొక అతను సూర్యుడు కాంతివంతంగా మెరవచ్చు, కాంతివంతంగా లేకపోవచ్చు అనేవారట. ఇలాగ రకరకాలుగా సూర్యుని గురించి చెప్పేవారు. ఒకరోజు ఒక డాక్టరు అతనికి వైద్యం చేశాడట. వైద్యం చేసి ఆపరేషన్ చేసి అతని కళ్ళు తెప్పించినప్పుడు, అతని కళ్ళు వచ్చినప్పుడు నేరుగా సూర్యుని చూశాడట. ఆ వెలుగుని తాకినప్పుడు, ఆ వెచ్చదనాన్ని అనుభవించినప్పుడు అతడు అన్నాడట, ఎంతకాలం నేను సూర్యుని గూర్చి విన్నాను, కానీ ఈరోజు నేను సూర్యుని చూశాను అనే నిజాన్ని అతను ఆ రోజు తెలుసుకున్నాడు.
అయితే ఎప్పుడైతే ఆపరేషన్ అయిందో అతను కిటికీలోంచి సూర్యుని చూశాడట. సూర్యుని చూసినప్పుడు అతనికి ఎలా ఉంటుందో అనుభవం ఎవరో చెప్పడం కాదు కానీ చూసినప్పుడు అనుభవించినప్పుడు అతనికి ఎంతో సంతోషం వేసింది. ఎంతకాలం నేను సూర్యుని చూడలేదన్న ఆశ్చర్యము అతనిలో ఎన్నో భావాలు కలిగాయి. లోకంలో చాలామంది దేవుళ్ళ గురించి వింటాము, చదువుతాము, కానీ యేసుక్రీస్తు భూమి మీద మనిషిగా వచ్చి తన కార్యాల ద్వారా, తన ప్రేమ ద్వారా నేనే మార్గము, సత్యము, జీవమని రుజువు చేశారు. ఆయన్ను చేసినవాడు తండ్రి చేసినట్లే. ఆయనే కంటికి కనబడని దేవుని స్వరూపము. అయితే దేవుడు కూడా అందరూ ఎన్నో విధముగా దేవుని గురించి చెప్తారు. ఇలాగొకరు ఉంటారు, అలాగొకరు ఉంటారు, అలాగొకరు ఉంటారు, ఇలా చేస్తారు, అలా చేస్తారని. కానీ అతనే స్వయంగా నేనే మార్గము, సత్యము, జీవమై ఉన్నానని అతను చెప్పారు. రుజువు కూడా చేసుకున్నారు. అయితే లేఖనాలు ఎలా చెప్తున్నాయంటే యోహాను 1:1లోని ఆదిలోనే ఉన్న దేవుడు, ఆది యందు వాక్యముండును, వాక్యం దేవుడై ఉండును. యేసు కేవలం ఒక ప్రవక్త కాదు, సృష్టికి ముందే ఉన్నవాడు. అయితే మరణాన్ని గెలిచిన దేవుడు. లోకంలో ఎందరో గొప్పవారు పుట్టారు, మరణించారు, కానీ తన మరణం ద్వారా మరణాన్ని ఓడించి తిరిగి లేచిన ఏకైక సత్యదేవుడు యేసుక్రీస్తు మాత్రమే. మానవాతీత కార్యములు, ప్రకృతిని గద్దించడము, చనిపోయిన వారిని లేపడం వంటి కార్యాలు కేవలం సృష్టికర్తకు మాత్రమే సాధ్యము. అయితే ప్రియమైన సహోదరుల, సత్యమనే ఈ సిద్ధాంతము కాదు కానీ సత్యమనే ఒక వ్యక్తి, ఆ వ్యక్తే యేసుక్రీస్తు. ఆయన్ను మీ హృదయాల్లో చేర్చుకుంటే మీరు సత్యదేవుని కౌగిలించుకున్నట్లే. దేవుణ్ణి మనం ఎప్పుడైతే కౌగిలించుకుంటామో, నా బిడ్డలు నన్ను కౌగిలించుకున్నారని మనము వాళ్ళని దగ్గర తీసుకొని వాళ్ళకి కావాల్సినవి ఇవ్వాలని చూస్తాము. అలాగే దేవుడి దగ్గర మనం చేరినప్పుడు, దేవుణ్ణి ఆహ్వానించినప్పుడు దేవుడు కూడా మనకి ఏం కావాలో అది ఇస్తారు దేవుడు. అయితే ఈరోజు సత్యదేవుడైన దేవుణ్ణి మీ హృదయాల్లోకి ఆహ్వానిస్తారని, నమ్ముతారని నేను ఆశిస్తున్నాను. అయితే ఈ సమయమందు ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సత్యస్వరూపమైన మా తండ్రి, నీకు వందనములు. ఈ సమయమందు నీ సత్యవాక్యాన్ని మేము ధ్యానించుకుంటకు మీరిచ్చిన కృపను బట్టి స్తోత్రములు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని సెలవిచ్చిన మీ మాటల ద్వారా యేసుక్రీస్తు వారే ఏకైక దేవుడని, సత్యదేవుడని మేము గ్రహించాము. విన్న ప్రతి బిడ్డ హృదయంలోని మీ వాక్యం ఫలింపజేయండి ప్రభువా. లోక సంబంధమైన సత్యము నుండి, భ్రమల నుండి మిమ్మల్ని విడిపించి మీ సత్యజీవపు సత్యములో మమ్మల్ని నడిపించండి. ఆయన యేసును మా వ్యక్తిగత రక్షకుడుగా, సత్యదేవునిగా అంగీకరించి మీ మహిమ కొరకే జీవించే భాగ్యం మాకు ప్రసాదించండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు జరగాలని, మీ శాంతి సమాధానంతో వారిని నింపాలని వేడుకొంచున్నాం పరమ తండ్రి. మమ్మల్ని నీ కృపకు అప్పగించుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ సత్యదేవుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.